హాయ్ ఫ్రెండ్స్, దివ్యాంగులైనటువంటి వారు ప్రభుత్వం ద్వారా పెన్షన్లు లేదా ఇతర సబ్సిడీలు పొందాలి అంటే సదరం సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉందండి. అయితే ఈ సదరం సర్టిఫికేట్కు అప్లై చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఫారంతో పాటు తదుపరి సమయానికి ఇక్కడ ఆయా సంబంధిత జిల్లా ఆసుపత్రికి అయితే వెళ్ళి వైద్యుల చేత పరీక్ష చేయించుకుని సదరం సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. అలాగే ఆల్రెడీ సదరం సర్టిఫికేట్ ఉండి అందులో 85% వికలత్వం ఉన్న వాళ్ళకి ఎన్టీఆర్ పెన్షన్ భరోసా మెడికల్ బోర్డుని అయితే ఏర్పాటు చేసి ఈ మెడికల్ బోర్డుకి ఎవరైతే దివ్యాంగులు హాజరవుతారో వారిని పరీక్షించి అర్హత ఉన్నట్లయితే వారికి 10,000 15,000 రూపాయల పెన్షన్కి అయితే రికమెండేట్ చేస్తుంది. ఇందుకు గాను ఆయా వారాల్లో ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహించి అధికారులు అయితే సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారండి. మనకు కర్నూలు జిల్లాకు సంబంధించి జిల్లా వైద్యాధికారులు తాజాగా సమాచారం ఇస్తూ ఉన్నారు. ప్రతి బుధవారం కర్నూలు జిల్లా ఆసుపత్రిలో ఇక్కడ ఎన్టీఆర్ మెడికల్ బోర్డు ద్వారా పరీక్షించి దివ్యాంగులైన వారికి 15,000 రూపాయల పెన్షన్ అర్హత పొందేందుకు సర్టిఫికెట్లు ఇస్తామంటూ తాజా సమాచారాన్ని అయితే తెలియజేస్తున్నారు. జిల్లాలోని దివ్యాంగులు ప్రతి బుధవారం ఈ క్యాంపుకు హాజరై మీరైతే సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నారు. అంతేకాదు ఇక్కడ ఎప్పుడు రెగ్యులర్గా జరిగే సదరం క్యాంపుకు సంబంధించి కూడా ప్రదేశాన్ని వేరే చోటికి మార్చినట్లు అధికారులు అయితే మనకు తాజాగా సమాచారాన్ని ఇస్తున్నారండి. అధికారులు ఏమంటున్నారు దాని సమాచారాన్ని ఈ విధంగా ఉంది, నేను మీకు చదివి వినిపిస్తాను, చూసి తెలుసుకోండి. రోగులు దివ్యాంగుల సౌకర్యార్థం ఇకపై కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సదరం క్యాంపు ఓపీ నెంబర్ 41లో నిర్వహించనున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె వెంకటేశ్వర్లు గారు అయితే తెలుపుతూ ఉన్నారండి. ప్రతి బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ధన్వంతరి హాలులో నిర్వహించే మెడికల్ బోర్డును సదరం క్యాంపు ఓపీ నెంబర్ 41లోకి నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇకపై ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ మెడికల్ బోర్డు వారు సదరం క్యాంపులకు వెళ్లాలని సూచించారు. అక్కడే వైద్యులు పరిశీలించి సర్టిఫికెట్ జారీ చేస్తారన్నారు. ఇక్కడ ఆసుపత్రిలో లిఫ్ట్లు పనిచేయడం లేదని, ప్రస్తుతం సదరం క్యాంపులు జరుగుతున్న ప్రదేశానికి దివ్యాంగులు రావాలంటే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం సదరం క్యాంపులు జరిగే ప్రదేశాన్ని వేరే చోటుకి మార్చామని, ఎవరైతే సదరం కోసం వచ్చే దివ్యాంగులు, మెడికల్ బోర్డు సర్టిఫికేట్ కోసం వచ్చే దివ్యాంగులు ఈ ప్రదేశానికి రావాలి అంటూ అధికారులు మనకు తాజాగా అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ప్రదేశానికి అయితే మీరు వెళ్ళి పరీక్షలు చేయించుకుని మెడికల్ బోర్డు సర్టిఫికేట్ అయితే పొందండి. దీనికి సంబంధించి కూడా తాజా సమాచారాన్ని నేను మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను, చూసి తెలుసుకోండి. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మెడికల్ సర్టిఫికెట్ల బోర్డును ధన్వంతరి హాలులో కాకుండా సదరం మార్చురీ దగ్గర ఓపీ నెంబర్ 41లో నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు కె వెంకటేశ్వర్లు తెలిపారు. లిఫ్ట్ పనిచేయకపోవడం అక్కడికి మార్చినట్టు తెలియజేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సర్టిఫికెట్లు అర్హులకు ఇస్తామన్నారు. ప్రభుత్వం రోగులకు పెన్షన్ పెంచడానికి అనుమతులు జారీ చేసిందని, అర్హత కలిగిన దివ్యాంగులందరికీ 10,000 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం కోసం మేము ఇక్కడ ఎన్టీఆర్ మెడికల్ బోర్డు సర్టిఫికెట్లను జారీ చేస్తామంటూ అధికారులు తెలియజేస్తున్నారు. ఎవరైతే కర్నూలుకు సంబంధించి ఎన్టీఆర్ మెడికల్ బోర్డు సర్టిఫికెట్ కోసం కావచ్చు సదరం క్యాంపులకు అటెండ్ అయ్యేవారు ఇక్కడ మార్చురీ దగ్గర ఉన్నటువంటి ఓపీ నెంబర్ 41కి వెళ్ళినట్లయితే అక్కడ వైద్య అధికారులు మిమ్మల్ని పరీక్షించి సంబంధిత సర్టిఫికెట్ అయితే మీకు ఇస్తారు అంటూ తెలుపుతున్న నేపథ్యంలో దివ్యాంగులైన వారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా ఆసుపత్రికి వెళ్ళి ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు చేయించుకొని మీరు సదరం సర్టిఫికేట్ అలాగే మెడికల్ బోర్డు సర్టిఫికేట్లను అయితే పొందండి. ఎప్పటికప్పుడు ఇలాంటి తాజా సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.